మనం ఇప్పుడు ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తక్కువ చేసి మాట్లాడడానికి లేదండి. ఒక పార్టీని ఒక తాటిపై నడిపించిన రేవంత్ రెడ్డి గారికే ఉందని అనుకోవాలి. ఎందుకంటే ఎన్నో మంది రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టలేకపోయారు. వైఎస్ తర్వాత మళ్ళీ వైఎస్ గారు అంత లీడర్ ఒక రేవంత్ అనేనే వచ్చిండ్రు. ఆయన ఊరూరు తిరిగి పల్లె పల్లెకు తిరిగి కాంగ్రెస్ పార్టీని ఒక తాటిపైకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి అవ్వడం అనేది నాటే జోక్ అండి. అందరూ కూడా రేవంత్ గారు 100 మంది ఉంటారు. 100 మందిలో మనం సాటిస్ఫాక్షన్ 100% చేయలేం. ఒక 50% మందిని చేసినా కూడా మనం సక్సెస్ అయినట్టే. ఒక మహిళలు ఒక తీర్థయాత్రలకు వెళ్ళి పుట్టింటికి వెళ్ళి పలకరిస్తున్నారు అంటే రేవంత్ గారు చలవనే. ఎందుకంటే బస్సాది లేని మహిళలు కూడా మధ్యతరగతి కుటుంబంలో చాలా మంది ఉన్నారు. అవి కామన్, ఇంకా అవి కామన్. ఆఫ్టర్ ఆల్ ఒక సినిమా రిలేటెడే లైన్లో కొట్టుకొని ఉంటారు. అట్లాంటి ఒక బస్కి వెళ్తున్నారు అంటే మరి అది రేవంత్ గారు చలవనే. ఆయన ఫస్ట్ సంతకం పెట్టిన మహిళలు సంతోషంగా ఉండాలి ఎందుకంటే అని చెప్పేసి మరి రేవంత్ అని కూడా తక్కువ చేస్తే మేము ఊరుకోమండి. ఎందుకంటే ఆయన కష్టపడి మేము మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిపించుకోగానే నేను స్టేజ్ మీద బ్రాహ్మణ సంఘం మీటింగ్ అయితే స్టేజ్ మీద ఒకే ఒక మాట అన్న నువ్వు కాబోయే ముఖ్యమంత్రి అన్నా, బ్రాహ్మణ మాట బ్రహ్మవాక్ అన్నాను. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. గెలిచినాక కూడా మళ్ళీ నేను ఒకసారి వెళ్ళి కలవడం జరిగింది. ఎవరికి ఇస్తలేని అపాయింట్మెంట్లు అది కామన్. ఒక సీఎం అయినాక మరి ఇంట్లో వాళ్ళకి ఇవ్వడమే కష్టం అవుతుంది. మరి అందరికి ఇవ్వాలంటే కుదరదు కదా. మా అమ్మతో మరి కాంగ్రెస్ పార్టీ ముందుకు నడిపిస్తున్న ఏకైక దాత మన రేవంత్ అనుకోవచ్చు. అంటే వీళ్ళకి ఎటువంటి ఫంక్షన్ గింక్షన్లు మా అమ్మకి రావనుకో, దాని గురించి కాదు. ఈమె ఉచిత బస్సు మాత్రం బాగా ఎందుకు అంటే ఒక్క దగ్గర ఉండంటే ఉండదు. పుణ్యక్షేత్రాలు నేను దైవానికి అంకితం అయిపోయినా పుణ్యక్షేత్రాలు తిరుగుతా ఉంటా అంటది. అవును, నేను రేవంత్ అన్న పుణ్యాన్ని భద్రాచలం వెళ్ళొచ్చా. నాకు డ్రైవర్ ఎందుకు బస్ టికెట్ కి పైసలు లేవా నీ దగ్గర? పైసలు లేక కాదు, అసలు ఎలా ఉంది ఏంటని ఎంక్వైరీ చేయడానికి పోయాను. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. హాయి ఉచిత బస్సు వెళ్ళి భద్రాచలం వెళ్ళి అప్పుడు అనుకున్నాను, రేవంత్ అన్న నీ వల్ల నేను భద్రాచలం వచ్చాను, రూపాయి ఖర్చు లేకుండా, మళ్ళీ సీఎం గా నువ్వే ఉండాలి. అయితే అందరు అనుకుంటారు పథకాలు నీరు కాల్సినాయి అని. అది చాలా తప్పండి. ఒక కుటుంబం నడవాలంటే 3 సంవత్సరాలు ఈజీగా పడుతుంది. 1 year అయింది ఆయన వచ్చి, 2వ సంవత్సరం నడుస్తుంది అనుకో. అందుకే అందరు కొంపలు మునిగిపోయినాయి. అందుకని ఏంటి చూడడానికి ఒక మనిషి తత్వాన్ని మనం చూడాలి అంటే చదవాలంటే 1 year ఈజీగా పడుతుంది. ఇప్పుడు 2వ సంవత్సరం కాబట్టి ఆయన మళ్ళీ ఏదైతే వాగ్దానాలు ఇచ్చిండ్రో తప్పకుండా మళ్ళీ ఆయన చేస్తారని నేను ఆశిస్తున్నాను. నేనైతే ఆశిస్తాను. ఓకే టీవీ స్టార్ కూడా నేను ఆశిస్తలేనమ్మా. ఓకే టీవీ స్టార్ కూడా చెప్తున్నాను, అందరు రాజకీయ నాయకులు తిట్టొద్దని చెప్తున్నాను. ఎందుకంటే అందులో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. అందుకని అందరినీ కూడా మనం అట్లా తిట్టకూడదు. వింటాననే మాట. అందరి కళ్ళల్లో పళ్ళల్లో ఉండకూడదు. మనము బ్రాహ్మణ అమ్మాయి అంటే కూడా ఎవరు నమ్మరండి. మా ఫ్రెండ్స్ కానీ మరి చాలామంది కానీ నాకు ఫోన్ చేస్తుంటారు, ఏందమ్మా మీ కూతురా శ్రావ్య బ్రాహ్మణ రెడ్డి అమ్మాయిలాగా మాట్లాడుతుంది అని నన్ను అందరు అంటూ ఉంటారు. లేదన్నా శ్రావ్య ఎవరో కాదు నా బిడ్డ అని చెప్పడం జరుగుతూ ఉంది. సో అందరు కూడా నన్ను ఎట్లా ఆశీర్వదించారో గతంలో ఇప్పుడు మా అమ్మాయిని కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. ప్రమోట్ చేస్తున్నాను. మా అమ్మాయి నేను వినని తెలుసు కదా నీకు. నేను రాజకీయాలు కూడా మీలో ఉన్నాయి లోపాలు ఎత్తి చూపుతుంది తప్ప మీరంటే ఏమాత్రం మా అమ్మాయికి పగ కాదండి, కసి కాదు. ఎందుకంటే మీ మంచి కోసమే చెప్తుంది. అయితే మనని పొగిడే వాళ్ళని ఎప్పుడు మనం పక్కన పెట్టాలి. మనం ఎవరైతే ఇట్లా ఉందని లోపాలు చూపిస్తామో అట్లాంటి వాళ్ళని మనం దగ్గర తీయాలండి. అట్లా మా అమ్మాయి ప్రతి రాజకీయ నాయకుడిని కూడా లోపాలు చూపిస్తుంది. అన్న మీరు ఇట్లా చేస్తున్నారు కాబట్టి ఇట్లా అవుతుంది, ఇట్లా ఉండండి అని చిన్నపిల్ల అయినా కూడా చెప్తుంది. ఇప్పుడు మా అమ్మాయి కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. హార్డ్ వర్క్ అందరూ మీరు గమనించి మరి ఓకే ఛానల్ని ఎక్కడికో ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. చాలా మాట్లాడినావమ్మా. అసలు ఎవరైనా చూస్తే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, మీ మదర్ ఏంది అట్లా మాట్లాడుతుందని అంటారు. అది నా వ్యక్తిగత అభిప్రాయం. రోజు పొద్దున్న లేస్తే మా ఇద్దరు కొట్లాట దీని గురించే ఆర్గ్యుమెంట్ చేసుకుంటాం. డమాల్ డిమేల్ అట్లా మాట్లాడద్దు, అట్లుండద్దు, ఇట్లా అనద్దు, అట్లెందుకు అంటున్నావు, గారు యాడ్ చేయి, ఆ తిట్టుడు ఏంది, ఇవన్నీ చెప్తా ఉంటది. బట్ మనం వింటామా? ఉడుకు రక్తాలం ఆవేశపరులం అస్సలు వినం. అన్యాయం జరిగితే అక్కడ ప్రత్యక్షం అవ్వాలంటే ఆ ప్రత్యక్షం అవుతున్నా కదా మరి.